హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఈరోజు మినీ వ్లాగ్ ఏంటి అంటే నాగుల పంచమి శుభాకాంక్షలు ముందుగా మీ అందరికీ. నేనైతే నైటే స్టవ్ క్లీన్ చేస్తున్నాను. ఈ చిట్కా మీరు పాటించండి. ఇక్కడ గిన్నెలు నేను ఎలా బోర్లించానో అలా బోర్లించుకొని స్టవ్ క్లీన్ చేసుకోవాలి. అట్లయితే నీళ్ళు అందులోకి పోవు. తర్వాత తెల్లవారుజామున వాకిలి నూక్కొని నీళ్ళు చల్లుకొని ముగ్గు పెట్టేశాను. ముగ్గులు గీతలు వేయొద్దంట. మీకేమైనా తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేనైతే ఉత్తగా చుక్కలు పెట్టేశాను. తర్వాత మా వారు మాప్ పెట్టేశారు ఇల్లు. నేనైతే గడపను పూజించుతున్నాను. గడపకు కూడా ఒక క్లాత్తోనే తుడుస్తాను నేను. ఎందుకంటే తొందరగా అయిపోతుంది. మళ్ళీ మనకు గడపకు ఏదైనా అది ఇట్లా కట్టే ఉన్నది కుచ్చుకోకుండా మంచిగా ఉంటుంది కదా, అందుకని నేను అలా క్లాత్ వాడతాను. తర్వాత గడప పైన చుక్కలం పెట్టేశాను. తర్వాత గడప పూజించిన తర్వాత బోళ్ళన్నీ సదిరేసాను నైట్ తోమినవి. తర్వాత స్టవ్కి బొట్లు పెట్టాను. బొట్లు పెట్టిన తర్వాత ఇలా నాకు రోజు ఈ అలవాటు ఉంది. మీకు ఎంతమందికి ఈ అలవాటు ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. తర్వాత మొక్కుకుంటాను. ఈరోజు వంటలు చాలా బాగా కుదరాలి దేవుడా అని అగ్నిదేవుణ్ణి వేడుకుంటాను. తర్వాత స్టవ్ వెలిగించి పిల్లలకు పాలు పెట్టాను. తర్వాత నేను ఫ్రెష్ అప్ అయిపోయి సిరా చేశాను నైవేద్యంగా. అప్పటికే పూజ ఉడక కంప్లీట్ చేశాను. మరి ఈరోజు నాగుల పంచమి కాబట్టి జొన్న ప్యాలాలు సిరా నైవేద్యంగా పెట్టాను. పూజ ఉడక కంప్లీట్ చేసేసాను. ఇలా పండగల సమయంలో హడావుడి చాలా ఉంటుంది కదా. తర్వాత టెంపుల్కి వెళ్ళాలని ఈరోజు మరియు మొదటి శ్రావణ సోమవారం కదా, అందుకే నేను గుడికి వెళ్తున్నాను. అలాగే కొంతమంది నాగుల పంచమి రోజు పుట్టకు పాలు పోస్తారు, కానీ మేమైతే పోయము. మాకు ఆ ఆచారం లేదు అని ఉత్తగా టెంపుల్కి అయితే వెళ్ళాము. జొన్న ప్యాలాలు, కొబ్బరికాయ మరియు సీర, అగరబత్తీలు, పువ్వులు, కాయిన్స్ కొన్ని, అలా పంచపాలి అన్నీ పెట్టుకొని రెడీగా వెళ్ళిపోయాను. టెంపుల్ దగ్గరికి వెళ్ళాను. ఈ టెంపుల్ త్రిలింగ రామలింగేశ్వర స్వామి. ఇక్కడ 3 లింగాలు ఉంటాయి. సోమేశ్వరం, రామేశ్వరం, భీమేశ్వరం 3 ఉంటాయి. ఇది పురాతనమైన కట్టడం. 100 ఏళ్ళ చరిత్ర ఉంది దీనికి. నాకు మాత్రం కొత్తగానే ఇక్కడ మేమున్న ఊరు నుంచి ఒక 5-6 కిలోమీటర్స్ ఉంటుంది. తర్వాత గుడి దగ్గరికి వెళ్ళి ప్రదక్షిణలు చేసాము. చేసినాక లోపలికి వెళ్ళాక అభిషేకాలు చేస్తున్నారు పంతులు వాళ్ళు. కొద్దిసేపు ఆగండమ్మా అని చెప్పారు. తర్వాత అక్కడ అలంకరణ అయిపోయాక ఇక్కడ సోమేశ్వరం దగ్గర మేము ఉడక పూజ చేసాము. లోపల మా వారు పువ్వులు పెట్టేశారు, అగరబత్తీలు కూడా ముట్టిస్తున్నారు. ఇలా ఆనందంగా మంచిగా అనిపిస్తుంది కదా, గుడికి వెళ్తే ప్రశాంతంగా ఉడక ఉంటుంది. మీకు కూడా ఇలానే ఉంటుందా గుడికి వెళ్తే? మాకైతే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇక్కడ భీమేశ్వరం గుడిలోకి అక్కడ ఉడక పూజ చేశాము. ఇక్కడ మొత్తం బయట చూపిస్తున్నాం. 3 గోపురాలు కనిపిస్తాయి ఇక్కడ. చూసారా, గద స్తంభం ఉడుకుంటుంది బయట.
ఏ గుడికైనా గజస్తంభం లేని గుడి ఉండేది కదా. ఇలా చాలా బాగా అనిపించింది. నాగుల పంచమి శుభాకాంక్షలు మరొకసారి మీ అందరికీ. ఇక్కడ పక్కకే రామాలయం ఉంటుంది. బాయ్ ఫ్రెండ్స్.